మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన దాడులకు వ్యతిరేకిస్తూ నవాబ్పేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతియుత నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్, జిల్లా మాజీ అధ్యక్షులు వాసు యాదవ్, మార్కెట్ చైర్మన్ హరిలింగం కొండల్, సిద్ధోటం సర్పంచ్ మల్లేష్ గౌడ్, కామారం మాజీ ఎంపీటీసీ నర్సింలు, ఎస్సీసెల్ మండల ప్రెసిడెంట్ నర్సింలు, ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ బ్యాగారి విజయ్, డీసీసీ సెక్రటరీ బంకా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దానికి సంఘీభావం తేవడానికి రాహుల్ గాంధీ గారు వస్తే ఆయనను అరెస్ట్ చేసి రక్తం చిల్లేటట్లు కొట్టడం జరిగింది పోలీసులతోటి. ఖబర్దార్ మోడీ గారు, ఇకనైనా మీరు ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరులకు స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి పార్టీకి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి మీరు పోలీసులతో దాడి చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, जय कांग्रेस, देश की बचाओ, देश की बचाओ, जय कांग्रेस, जय कांग्रेस. నవాబ్పేట మండల పెద్దల ఇక్కడ వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ నా ఒక నమస్కారం. మండల అధ్యక్షుని ఆధీనంలో మొదటిసారిగా ప్రోగ్రాం జరిగేటందుకు ఆనందంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనసు పర్దాలు లేకుండా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో విద్యార్థులు 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా చదువుకొని ఉద్యోగాల కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టి ఢిల్లీలో చదువుతున్న విద్యార్థులని ఆశ నిరాశ చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోయేలేదు. పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులు నిరసన చేస్తుంటే అత్యాచారాలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఎవరిని కూడా వాహనాలు దంతం చేయలేదు. అలాంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు ఇష్టం వచ్చినట్లు ప్రాణాలు తెగించి విద్యార్థులు ధైర్యంగా నిలబడితే కనికరం లేకుండా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వరకు కూడా నీ పతాపం మొదలైంది. ఢిల్లీలో మొదలైన నీ పతాపం తెలంగాణ రాష్ట్రం మొత్తం నీ చేసే సేవలు, నీ చేసిన దౌర్జన్యాలు అరికట్టడానికే రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు విద్యార్థుల పక్షానికి వస్తే ప్రతిపక్ష నాయకుడు అని చూడకుండా వాడి రోడ్డు మీద నీచుకెళ్తారా? పేద గుండెలో నిలిచిపోయిన రాహుల్ గాంధీ ఆయన చేసిన సేవలు చెప్పుకోలేదు, కానీ ప్రతి పేదవాడి గుండెలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మ నాన్న చేసిన త్యాగం ఈ భూమి ఈ నేల ఉన్నంత వరకు ఎవ్వరు కూడా మరచిపోరు. డబ్బు అహంకారంతో, కేంద్ర అధికారంతో ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మీకే అంత ధైర్యం ఉంటే పేద పార్టీ, పేద ప్రజల నుంచి పుట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎంత సత్తా ఉంటుందో ఒకసారి గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నాయకుడు కేంద్రాన్ని అన్న